సార్ బిల్. బ్రదర్, అమ్మాయిలు బిల్ కడితే నువ్వేదైనా అవమానంగా ఫీల్ అవుతావా? లేదు సార్. అడిచేయి మేడం బిల్ కట్టేటప్పుడు మా అలా పెట్టేవేంటి? మావి చిన్న చిన్న పర్సులే, మీరు పెద్ద పెద్ద బ్యాగ్లు వేసుకుని ఊపుకుంటా తిరుగుతారే, ఓపెన్ చేయడానికి ఏడుస్తారేంటి? సమాజానికి మగాళ్లే బిల్ కట్టాలని ట్యూన్ చేసి పడేశారు కదే. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఎలా ఉంటది చూసావుగా. నేను బిల్ కట్టను, అబద్ధాలు ఆడి ఇంప్రెస్ చేయలేను. నాకు తెలిసింది విడగొట్టడం మాత్రమే. అయితే బ్యాచులర్ గానే బతికేస్తావా? తప్పేలా లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు నాతో తిరిగావు, ఏ విషయంలోనైనా ఇంప్రెస్ అయ్యావా? అవ్వలేదు. అవరు అవడానికి ఏం చేయాలో కూడా నాకు తెలియదు. కొన్ని జీవితాలు అంతే. నీ పరిస్థితి నాకన్నా దారుణంలే. నిన్ను చూసి ఏ ఎదవా ఇంప్రెస్ అవడు. ఎందుకు? నాకేం తక్కువ? వాస్తు ప్రకారం ఒళ్ళుంటే సరిపోదు. అమ్మాయిలు అన్నాక కొంచెం అమాయకత్వం, కొంచెం మొహమాటం, కొంచెం కరుణ, కొంచెం ప్రేమ. అవసరం లేదు, నా దగ్గర చాలా డబ్బుంది. డబ్బుంటే కాస్ట్లీ కుక్క పిల్లని కొనుక్కోవచ్చు, కానీ అది తోకుపాలంటే కొంచెం ప్రేమ చూపించాలి. అది నీ వల్ల కాదు. అదిగో సత్యం. అక్క మెసేజ్. షిట్, తనకి హెడ్ఏక్ గా ఉందంట, షాపింగ్ రావట్లేదు. నీ టైం బాగాలేకపోతే ఎవడేం చేస్తాడు? ఎలాగో ఐడియాని వాడుకోలేకపోయా, నిన్నన్నా వాడుకుంటా. ఓ 100 ఇస్తే పెట్రోల్ కొట్టుకుని ఇంటికి పోతా. వెయ్యేందుకు? నిన్ను వాడుకుందామని. నాతో రా. ఎక్కడికి? పనుంది. ఇదేంటి ట్రయల్ రూమ్ కి తీసుకొచ్చావు? 10 days లో కాలేజ్ బ్యూటీ కాంపిటీషన్ ఉంది. జడ్జెస్ లో మగవాళ్ళు కూడా ఉన్నారు. ఓహో, వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటుందో తెలిసి చావట్లేదు. దానికి నేనేం చేయాలి? ఈ డ్రెస్సులన్నీ వేసుకుని చూపిస్తా, నీకేది నచ్చిందో చెప్పు. కాలేజ్ లో నేను తప్ప ఇంకెవ్వరూ గెలవడానికి వీల్లేదు. ఓహో, చూపించడానికి డబ్బులు ఇచ్చావా? చూపించుకో. సరే. ఈ ఎక్స్ట్రా సర్వీస్లు ఏంటో. ఈ డ్రెస్ ఎలా ఉంది? బాగుంది. ఇంకోటి ట్రై చేస్తాను. సరే. అబ్బే, ఈ డ్రెస్ ఎలా ఉంది? ఇది బాగుంది. ఇంకో డ్రెస్ ట్రై చేస్తా. ఈ డ్రెస్ ఎలా ఉంది? అది మాట రావడం లేదంటే మార్కులు పట్టుటే. ఈ డ్రెస్ ఫిక్స్.